నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను మీ దేవి బొలిశెట్టి. ఇప్పుడు మనం నిన్ను ద్వేషించే వారిని కూడా గౌరవించు అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషికి అన్నింటికంటే అత్యంత ప్రియమైనది అతడి శరీరమే. అయితే ఆ శరీరానికి ఏదో ఒక భాగంలో పాము కరిచి ఆ భాగమంతా విషమయం అయ్యాక అది తన దేహం అని కూడా లెక్కించక ఆ భాగాన్ని కత్తిరిస్తారు. అలాగే ఒక రాజుగారు తన కొడుకే అధర్మం చేసినప్పుడు తప్పకుండా అతనిని శిక్షించాలి. అలా కాకుండా కుమారుడిపై గల ప్రేమతో అతడి నడవడికను సరిదిద్దక సరైన మార్గంలో పెట్టకుండా వదిలిపెడితే అది మనిషి దేహంలో పాము కరిచిన భాగాన్ని తీసివేయకుండా నా దేహం అనే మోహంతో ఉంచుకున్నట్లు అవుతుంది. చివరికి అది మనల్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఈ విధంగా రాజు అనేవారు తప్పు చేసినప్పుడు తన కొడుకే అయినా కూడా లెక్కించక నిస్సంకోచంగా అతనిని దండించాలి. ఇటువంటి పాలననే ప్రజలు కోరుకుంటారు. న పాపే ప్రతి పాపస్యాత్ సాధురేవ సదా భవేత్ ఆత్మన్యేవ హతః పాపః యః పాపః కర్తుమిచ్చతి. అంటే మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మనం ఎట్టి పరిస్థితులలో ద్వేషంతో వారికి అన్యాయం చేయకూడదు. అతడు చేసిన పాపానికి అతడు ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరుతాడు. ప్రతిగా మనం ఎందుకు అన్యాయాన్ని చేసి పాపానికి గురవ్వాలి? అలా అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన వల్ల చాలా తప్పులు జరుగుతాయి. వాటికి పరిహారం ఏమిటి అనే ప్రశ్నకు మహాభారతం ఇలా సమాధానం ఇస్తుంది. వికర్మణా తప్యమానః పాపాత్ విపరిముచ్యతే. అంటే ధర్మబద్ధంగా ఎవరు పశ్చాత్తాపం పొందుతారో అటువంటి వారు మాత్రం ఈ పాపం నుండి విముక్తులవుతారు అని అర్థం. పరీక్షిత్తు మహారాజు గారు తన అజ్ఞానంతో చనిపోయిన ఒక పామును ఋషి మెడలో వేసి అపచారం చేస్తారు. కానీ మరుక్షణంలో పశ్చాత్తాపం చెంది నా అంతఃపురం, నా వైభవం, సంపదలు అన్నీ నాశనం కావాలి, నాకు ఇటువంటి దుర్బుద్ధి రాకుండా ఆ భగవంతుడు నన్ను శిక్షించాలి అని ప్రార్థించారు. ఇలా పరీక్షిత్తు మహారాజు వలె మనలో కూడా నిజమైన పశ్చాత్తాపం కలిగితే తప్ప పాపం నుండి విడుదల పొందడం సాధ్యం కాదు. చూశారు కదా అండి, నిన్ను ద్వేషించే వారిని కూడా గౌరవించు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.